వనపర్తి జిల్లా పెబ్బెర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇటీవల జరిగిన మండల పట్టణ అధ్యక్షుల నియామకాలపై హర్షం వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వనపర్తి ఎమ్మెల్యే తోటి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి సమన్వయంతో పెబ్బెరు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా రామరెడ్డి, యాపర్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా కొంతం దయాకర్ రెడ్డిని నియమించినట్లు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ కోసం నిత్యం కష్టపడి పనిచేసే నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండల, పట్టణ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నూతన అధ్యక్షులను సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఇతర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశానికి వచ్చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అభిమానులకు, తర్వాత పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, పెబ్బేరు మండలానికి చెందిన యాపల్ల రామరెడ్డి మండల అధ్యక్షునిగా, పెబ్బేరు పట్టణానికి కె దయాకర్ రెడ్డిని పట్టణ అధ్యక్షునిగా నియమించిన వనపర్తి ముద్దుబిడ్డ తూడి మేఘారెడ్డి గారు, అలాగే రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి గారు, అలాగే యువనాయకుడు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు, అలాగే వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి వీరి ముగ్గురు ఈరోజు పెబ్బేరు మండలము, పెబ్బేరు పట్టణానికి ఎంతో నమ్మకంగా రామరెడ్డి అన్నగారికి, అలాగే బ్రదరు దయాకర్ రెడ్డికి ఈ పదవులు అప్పచెప్పినందుకు మున్సిపాలిటీ చైర్మన్గా, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నగారి ముగ్గురికి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, హర్షం కూడా వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మండల అధ్యక్షునిగా రామరెడ్డి అన్నగారు, పట్టణ అధ్యక్షునిగా దయాకర్ రెడ్డి గారు పెబ్బేరు పట్టణానికి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి, గతంలో ఏవైతే 2024లో పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎంత ఇచ్చామో ఆ మెజార్టీని మళ్ళా రేపు 29లో కూడా రెండింతలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను. నేటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు నూతనంగా పట్టణాధ్యక్షులుగా నియమించబడ్డ కొంతం దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నూతనంగా పెబ్బేరు మండల అధ్యక్షునిగా నియమించబడ్డ రామరెడ్డి గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలను వేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన పెబ్బేరు పట్టణానికి, పెబ్బేరు మండలానికి వీళ్లను అధ్యక్షులుగా నియమించిన గౌరవ మన వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారికి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, అదేవిధంగా నార్కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారికి, మిగతా ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మన శ్రీహరి గారికి, వీరికి అంటే వీళ్ళు ఎంతో నమ్మకంతో ఈరోజు మీకు గురుతర బాధ్యతను మీపై పెట్టడం జరిగింది. వారి అందరూ కూడా మీకు మీ అటువంటి వ్యక్తులకు ఇచ్చినందుకు వారికి ముందుగా మన పెబ్బేరు మండల ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష పదవి అనేది ఏదో ఆషామాషిగా చేసే పదవి కాదు. ఎందుకంటే పార్టీ మొత్తం మీ పైనే ఉంటది, సమాజం కూడా మీ సైడ్ చూస్తుంటారు. మీరు చేసే కార్యక్రమాలనే పార్టీకి కలిసి వచ్చే విధంగా ఉంటది. ఎందుకంటే గతంలో మనం 2023 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీని పెబ్బేరు పట్టణం నుంచి, పెబ్బేరు మండలం నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం మెజార్టీ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ గ్రామ పంచాయతీలు 14 గ్రామ పంచాయతీలు, 20 గ్రామ పంచాయతీలు ఉంటే 14 గ్రామ పంచాయతీలు పెబ్బేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 12 కౌన్సిలర్లకు 7 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇదంతా ఏంటంటే వాళ్ళు పెద్దలు మన శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ మన శివసేనారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్
చిన్నారెడ్డి గారు, ఈ మల్లు రవి గారు, వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. అంటే ప్రజలకు చేసే అభివృద్ధి పనులను చూసి మన వైపు జనం మన సైడ్ ఉన్నారు కనుక వాళ్ళను కూడా మనం ఆ పార్టీని ఎక్కడ కూడా అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో పార్టీని విస్తరించే విధంగా ప్రజల్లోకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగితే కూడా అవి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి ప్రతి బూత్ నుండి మండల స్థాయి వరకు, ప్రతి బూత్ నుండి పట్టణ స్థాయి వరకు అందరినీ కూడా అంటే అందరినీ కలుపుకొని పోయే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకొని పోయి మీరు పార్టీని బలోపేతం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో మనకు గౌరవ మన ఎంపీ గారు అంటే మన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని మనం దేశ ప్రధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనుక మీరందరూ కూడా కష్టపడి, మీరిద్దరు అధ్యక్షులు కష్టపడి మీతో పాటు మీరు ఒక టీం సెలెక్ట్ చేసుకొని అందరినీ కలుపుకొని పోయి మనం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని 2029లో ప్రధానిని చేయాలి. 2028లో మళ్ళీ తిరిగి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారికి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారికి, తర్వాత మన మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ గారికి, సీనియర్ నాయకులు అన్న సురేందర్ గౌడ్ గారికి, వెంకటరమణ గారికి, సదానంద రెడ్డి గారికి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు జయేశ్వర్ రెడ్డి గారికి, తర్వాత యువ నాయకులు యుగేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుణాపురం నరేందర్ గారికి, ఆసన నాయుడు గారికి, అయ్యవరపల్లి లక్ష్మణ్ నాయుడు గారికి, అదేవిధంగా మాజీ వనపర్తి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గన్నం రాజు గారికి, అందరికీ ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇటీవల రాష్ట్ర నాయకత్వం తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి గారు, వనపర్తి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లుల చిన్నారెడ్డి గారు ముగ్గురు సమన్వయంతో ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసే పనిలో మా పెబ్బేరు పట్టణానికి నన్ను అంటే సొంతం దయాకర్ రెడ్డిని ఈ పట్టణ అధ్యక్షులుగా నాపై నమ్మకం ఉంచి వాళ్ళు నియమించడం జరిగింది. ఇందుకు గాను రాష్ట్ర నాయకత్వానికి మరియు ఆ ముగ్గురు పెద్దలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి నా ఈ పదవికి కారకులైనటువంటి మా యొక్క సీనియర్ నాయకులందరికీ మరియు నాతోటి కార్యకర్తలందరికీ, నా యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యత నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను. ప్రజా పథకాలు ఏ ఉన్నా సరే ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు చేరదీసే విధంగా, వారికి లబ్ధి చేకూర్చే విధంగా నేను గట్టి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పార్టీకి ఇంకా కొత్త నూతనోత్సాహం, కొత్త బలం వచ్చే విధంగా రాబోయే ఎలాంటి ఎలక్షన్లో అయినా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా విజయం సాధించడానికి నేను అన్ని విధాలుగా సాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. పత్రికా కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పత్రికా ఎలక్ట్రిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అలాగే నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నాకు మండల్ ప్రెసిడెంట్గా పేరు చెప్పినందుకు గాను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే వనపర్తి ముద్దుబిడ్డ తోడి మేఘారెడ్డి ఎమ్మెల్యే గారికి, మరియు అలాగే అన్న యంగ్ డైనమిక్ టైగర్ అన్న శివసేనారెడ్డి గారికి,
అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు అన్న చిన్నారెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. నేను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తానని, ప్రతి గ్రామంలో పార్టీ కోసం శ్రమిస్తానని మీ అందరికీ నమస్కారం.